అన్న నిజం ఉందయ్యా? అసెంబ్లీకి రానికి టైం లేదు కానీ సభకు రావడానికి టైం ఉందా ఆయనకు? ఒక్క రోజన్న అసెంబ్లీకి వచ్చిండా? ఒక పెద్ద వ్యక్తిగా అసెంబ్లీకి రా అని అడుక్కుంటున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ ఆయనకు ఒక రౌడీజం లాగా అనిపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇయ్యంది నీవెక్కడున్నావయ్యా? కాంగ్రెస్ పుణ్యాననే కదా నువ్వు ఇవాళ దాచుకొని నిన్ను గాంధీ మహాత్మునిలాగా చూస్తున్నారు అమాయక ప్రజలు తెలంగాణలో. ఇంకా కాంగ్రెస్ నీకు విలన్ లాగా కనబడుతుందా కేసీఆర్ గారు? ఏం ఫెయిల్ అయింది? నువ్వు 10 ఏళ్ళు పరిపాలించినవు. మాది సంవత్సరం నుంచే నువ్వు రేవంత్ రెడ్డిని చూస్తే మీకు భయం అవుతుంది మీ కేసుల వల్ల. నువ్వేమంటున్నావు? ఫెయిల్ అయింది అంటున్నావు. మరి ఖాళీ చేసిపోయినావు కదా మొత్తము. ఏమీ లేదు, గల్లా ఖాళీ చేసి నువ్వు చేసిన అప్పులే ఇంకా కడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. 18,000 కోట్లు చిల్లర వస్తున్నాయి. అందులో సగం నీ మిత్తిలకే